హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ న్యాచురల్లీ బై పిఆర్. నేను మీ ప్రజ్ఞత అండి. మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. చాలా చిన్ని వీడియో అనమాట, పెద్దగా ఏం లేదు. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి రెడీ అయ్యాను. ఆల్రెడీ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ డ్రెస్ గురించి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నేను మా ఆయనతో పిక్స్ దిగుదామని ఎంత ట్రై చేసినా అసలు ఆయన రాడనమాట. చిన్న క్లిప్పింగ్ కోసం, ఒక ఫోటో కోసం చాలా బతిమలాడుకోవాలి. ఇక్కడ నన్ను చూసి నవ్వుతున్నారు అనుకున్నారు. అక్కడ వాళ్ళ బిడ్డ డాడీ 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 అని మొత్తుకుంటుందన్నమాట. సో దాన్ని చూసి నవ్వుతున్నారు. పిల్లలు పుట్టాక ఆటోమేటిక్గా మన మీద ప్రేమ షిఫ్ట్ అయిపోతుంది. అంటే మొత్తం వెళ్ళిపోతుందని కాదు, ఎక్స్ప్రెస్ చేయడం తగ్గిపోతుంది అనమాట. వాళ్ళ పిల్లలపైన చూపిస్తూ ఉంటారు. ఇంకా అందులో ఆడపిల్లలు పుడితే వాళ్ళ డాడీకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళే ఉంటారు కదా. ఇదైతే మా ఇల్లు అండి. ఇక్కడ మేము కార్ పార్క్ చేస్తాం, ఇక్కడ స్టే చేయమన్నమాట. మా కార్ పార్కింగ్ ఉంటుంది. మేము ఉండే ఇల్లు ఆల్రెడీ నేను క్లియర్గా హోమ్ టూర్ చూశాను. ఎవరైనా చూడనట్లయితే నేను ఎండ్ స్క్రీన్లో వీడియో ఇస్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత మేము ఇద్దరమే జర్నీ చేస్తున్నామండి, పిల్లలు లేకుండా. పిల్లలకి ఫుడ్ తినిపించి రెడీ చేసి ఇంట్లో వదిలేసి వచ్చాము. చాలా డేస్ తర్వాత చేస్తున్నాం యాక్చువల్గా, పిల్లలు లేకుండా ఓన్లీ మేము ఇద్దరం. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. అన్ని పెళ్ళికి ముందు మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉండే. నాలాగా పెట్రోల్ వాసన కానీ కిరసనాయిల్ వాసన కానీ ఎవరికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట పెట్రోల్ వాసన. బండి స్టార్ట్ చేస్తాక వచ్చే పొగ వాసన, వెనకాల నిల్చుంటుండే ఎవరైనా బండి స్టార్ట్ చేస్తుంటే మా మమ్మీ తిడుతుండే అనమాట, పొగలవే నిల్చుంటావు పిచ్చిదానా అని చెప్పేసి. నేను చెప్పాను కదా, న్యూ రిజల్యూషన్ హెల్త్ కేర్ తీసుకోవాలి, స్కిన్ కేర్ తీసుకోవాలని చెప్పేసి. అందుకే ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ క్యారీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీనిపైన మన టైమింగ్స్ ఉంటాయి కదా, దాన్ని యూస్ చేయడానికి తాగాలనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను అది. ఎవరికైనా బాటిల్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. నాకు ఇట్లా టైమింగ్స్ ప్రకారమైనా చూస్తేనైనా తాగాలనిపిస్తా అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను మా ఆయనకి పెళ్ళికి ముందు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. మా జర్నీ నేను దేవుడితో, గణపతితో ఏ విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పేసి విఘ్నేశ్వరుని ఇచ్చి స్టార్ట్ చేశాను అనమాట. మా కార్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి కలర్ ఇచ్చాను. నాకు చాలా క్యూట్ అనిపించున్నాయి ఈ గణపతి. ఫస్ట్ టైం ఆయన బర్త్డే కలిసాను నేను పెళ్ళికి ముందు, ఆ రోజు ఇచ్చాను అనమాట ఇది. ఆయన బర్త్డే కలిసినప్పుడు నేను ఒక 5 to 6 గిఫ్ట్స్ ఇచ్చాను. అందులో ఫస్ట్ గిఫ్ట్ గణపతి అనమాట. ఫస్ట్ గణపతిని ఇచ్చి స్టార్ట్ చేశాను. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ జనగాం దాటి ఒక 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 50 to 60 or 60 to 70 ఉంటుంది. పెళ్ళికి ముందు మేము లాంగ్ జర్నీ అంటే అనంతగిరి హిల్స్ వెళ్తుండే అనమాట. మాకు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో నియర్లీ 7 to 8 months గ్యాప్ వచ్చింది. సో ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటే అనంతగిరి హిల్స్ అట్లా వెళ్తుండే. పెళ్ళైన తర్వాత మాకు లాంగ్ జర్నీ అయితే మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట. మా ఆయనకి ఇక మా మమ్మీ వాళ్ళ ఇల్లు అంటే చాలా దూరం అనిపిస్తుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకోండి. ఫస్ట్లో వెళ్ళినప్పుడైతే అంటుండే, అమ్మ ఇంకా రావట్లేదు ఏంది అని అంటుండే అనమాట. ఇంకా అందులో పిల్లల్ని తీసుకొని వెళ్తే చుక్కలు కనిపిస్తాయండి. ఒక్క దగ్గర కూర్చోరు, అది గుంజుతారు ఇది గుంజుతారు, అసలు సతాయిస్తారు కదా. మేమైతే రిటర్న్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి జస్ట్ అక్కడ లంచ్ చేసి కొంచెం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాను అనమాట. అక్కడ ఏం క్లిప్పింగ్స్ తీయలేదు నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇక స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఉంటుంది అనమాట. ఎన్నోసార్లు దాని మీద నుంచి వెళ్ళినాం కానీ లోపలికి మాత్రం వెళ్ళలేదు. ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు పిలిపించుకుంటాడో తెలియదు, కానీ దేనికైనా ఆయన పిలుపు రావాలి కదా అనిపిస్తుంది అనమాట. ఇట్లా దూరం నుంచి చూస్తేనే ఎంత బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఫోటోలు, ఇదే ఫ్రెండ్స్ అందరూ వీకెండ్ వస్తే వాళ్ళు కనీసం ఒక 2-3 స్వర్ణగిరి టెంపుల్ది స్టేటస్ పెడుతూనే ఉంటారు కదా. అందులోని ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఇంకెంత రష్ ఉంటుందో కదా అసలు. నైట్ ఈవినింగ్ మధ్యలో మాకు ఆకలేస్తుంటే డిన్నర్ చేసి ఇక ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి ఎట్లాగో 11 అట్లా అవుతూ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళి ఏం తింటామని చెప్పేసి ఇక డిన్నర్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. నా బిడ్డ అయితే పెద్ద ఫోటో బాంబర్ అండి. నేను ఫోన్ తీసుకొని ఫోటోకి స్టిల్ ఇస్తుండే, వాళ్ళు నేనున్న మమ్మీ నన్ను వదిలేసి దిగుతావా అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. చూడండి, అది అస్సలు ఫొటోస్ ఒక్కదాన్ని అసలు దిగండి ఇవ్వదు. దాంట్లో అది వచ్చి దూరిపోతుంది. నేను కూడా ఉన్నా, నన్ను కూడా పట్టించుకో అన్నట్టు దూరిపోతుంది అనమాట. అది దాన్ని ఒక్కదాన్ని సింగిల్ పిక్స్ తీద్దాము, మన మంచి క్యూట్గా మాట్లాడుతుంటే రికార్డ్ చేద్దామంటే మాత్రం అస్సలు కోఆపరేట్ చేయదు. దిక్కులు చూడడం కానీ, వచ్చి ఫోన్ లాగేసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటుంది. ఇదండి మా లైఫ్లో ఒకరోజు పొద్దున ఇంట్లో నుంచి 10:30కి 11 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాం అనుకుంటా. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నైట్ 11 అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.